వాక్యంలో నుంచి ఆది కాండము 29వ అధ్యాయము. ఆది కాండము 29వ అధ్యాయము 16-17 వచనాలను చదువుకుంటా వచ్చాము. చదువుకున్నటువంటి భాగంలో ఇద్దరు స్త్రీలు ఉన్నారు. అయితే ఈ సమయంలో ఒక స్త్రీ గురించి మనం ధ్యానం చేసుకుంటాం ఈ సహోదరుల కూడి కొరకే. ఇక్కడ లాబాను 16వ వచనంలో లాబానుకి 2 కుమార్తెలు ఉంది. వారిలో పెద్దదాని పేరు లేయ, చిన్నదాని పేరు రాహేలు. లేయ జబ్బు కండు గలది, రాహేలు రూపవతి సుందరినై ఉండేది. ఈ దినం మన ధ్యానం కొరకే భాగము రాహేలు. రాహేలు ఎవరు అంటే లాబాను యొక్క చిన్న కుమార్తె. రాహేలు గురించి దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే ఈమె రూపవతి సుందరి అని రాయబడుతూ వచ్చింది. వాస్తవమే భౌతికంగా రాహేలు రూపవతి, చాలా అందం కలిగినటువంటి స్త్రీ. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, రాహేలు జీవితంలో ఎలాంటి అనుభవాల నుంచి రాహేలుని తీసుకొని వెళ్తూ వచ్చాడో ఈ దినం మనం ధ్యానం కొరికే ఈ భాగాన్ని ధ్యానం చేసేవారిగా ఉంటాం. అయితే మొదటిగా రాహేలు లాబాను యొక్క చిన్న కుమార్తె అని రాయబడుతూ వచ్చింది. అయితే చేరి వచ్చినటువంటి మనందరం కూడా ఒకప్పుడు లోకంలో పాపంలో దేవుని ఎరగనటువంటి వారంగా ఉన్నాం. అయితే అపవాది యొక్క చెరలో, అపవాది యొక్క సాతాను అబద్ధములకు జనకుడైనటువంటి అపవాది పిల్లలమని దేవుని వాక్యమైనటువంటి బైబిల్ సెలవిస్తా ఉంది. అలాంటి మనలను ప్రభు ఏం చేస్తూ వచ్చాడు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. కాబట్టి ఇక్కడ చేరి వచ్చినటువంటి మనందరం అయ్యా వెనకటి చరిత్ర లేకపోతే స్థితిగతులు పాపంలో ఉన్నటువంటి వారమే. ఒకప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, దర్శించాడు. ఆయన నామందరి విశ్వాసం ద్వారా, ఆయన రక్తం ద్వారా, ఆయన నామందరి విశ్వాసానికి విధేయులవడం ద్వారా దేవుని పిల్లలంగా చేయబడ్డాము. ఈ రాహేలు ఎలాగైతే యాకోబు యొక్క లాబాను యొక్క చిన్న కుమార్తె అని రాయబడుతూ ఉందో మనల్ని కూడా ప్రభు రక్తం చేత కడిగి పరలోకపు కుమార్తెలుగా మనల్ని పిలుస్తూ వచ్చాడు. పరలోకపు కుమార్తెలుగా మనల్ని అంగీకరిస్తూ వచ్చాడు. అయితే పరలోకపు తండ్రి యొక్క కుమార్తెలుగా అంగీకరించబడినటువంటి మన జీవితంలో రక్షణ పొంది అలా ఉండటం దేవుని చిత్తము కాదు. అయితే రాహేలు ఏ విధంగా జీవించిందో మనం కూడా ఆ విధంగా జీవించాలి. ఏం చేస్తూ వచ్చింది లాబాను చిన్న కుమార్తె అయినటువంటి రాహేలు అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి ఆది కాండం 29వ అధ్యాయము. ఆది కాండము 29వ అధ్యాయము 6వ వచనం. మరియు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడగగా వారు క్షేమంగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. ఇక్కడ ఈ భాగం మనందరికీ తెలుసు. యాకోబు తన తండ్రి ఇంటి నుండి తన అన్నైనటువంటి ఏశావును మోసం చేసి ఆశీర్వాదాలన్నీ తీసుకొని ప్రాణభయంతో వెళ్ళిపోయేటువంటి సందర్భంలో తల్లి పంపించింది కదా, నా సహోదరుడైనటువంటి లాబాను దగ్గరకు వెళ్ళు అని. ఆ సందర్భంలో జరిగినటువంటి మాటలు అదే ఈ ఆది కాండం 29వ అధ్యాయము 1వ వచనాల్లో ఉంటది. ఎవరు చదవద్దులేండి, నా వైపు చూడండి. యాకోబు బయలుదేరి ఆ తూర్పు జనుల దేశానికి వెళ్తాడు అని రాయబడుతూ ఉందన్నమాట. యాకోబు ప్రయాణం గురించి ఇక్కడ రాయబడతా ఉంది. అయితే 6వ వచనంలో అక్కడ 5వ వచనంలో 4వ వచనంలో యాకోబు వారిని చూచి అన్నలారా మీరెక్కడి వారిని అడుగుగా వారు మేము హారాను వారు మంత్రి. యాకోబులాగా ప్రయాణమై ఆ ప్రాంతాల్లో నుంచి చూస్తూ హారాను ప్రజలు గొర్రెలు మేపుకునేటువంటి స్థలానికి వస్తూ ఉంటాడు ఆ స్థలానికి వస్తాడు. అక్కడ అడుగుతాడు అనమాట యాకోబు. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడగగా అక్కడ ఉండేటువంటి ప్రజల్ని అడిగాడు యాకోబు. లాబాను మీకు తెలుసా, లాబాను క్షేమంగా ఉన్నాడా అని అడుగుతూ వచ్చినప్పుడు ఇదిగో అతను క్షేమంగానే ఉన్నాడు అని చెప్పేసి అక్కడ ఉండే గొర్రెల కాపర్లు యాకోబుతో చెప్తారు. తర్వాత రాహేలు గురించి పరిచయం చేస్తారనమాట ఈ మాట. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నది. రాహేలు ఇంట్లో చిన్నది, తండ్రికి చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా ఆస్తి ఉంది. ఎందుకు చాలా ఆస్తి పరుడు లాబాను అని మనం చెప్పుకోవాలి అంటే లాబాను అంటే
రెబ్కా యొక్క అన్న కదా లాబాను. అయితే రెబ్కాను పంపించేటప్పుడు చాలా తనకి కొంత బంగారము, తనకి దారిని, చెలికత్తెలను అన్ని ఇచ్చి పంపిస్తారు. ఎలియాజరు రెబ్కా కోసం వచ్చినప్పుడు పశువులకి చాలా మేత ఉంటుంది. అంటే దీన్ని బట్టి నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే చాలా ధనికమైనటువంటి కుటుంబం. అక్కడ వాళ్ళ ఇంట్లో గొర్రెలను కాసేదానికి లేదంటే పనులు చేసేదానికి పని వాళ్ళు ఉండుండొచ్చు. తర్వాత గొర్రెలను కాయడానికి లాభానికి కుమారులు కూడా ఉన్నారు. ఎందుకు కుమారులు ఉన్నారు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను అంటే, యాకోబు అక్కడికి వెళ్ళి చేతానికి ఉండి ఆ తర్వాత రాహేలు లేయాని వివాహం చేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, లాబాను యొక్క కుమారులు యాకోబును మోసం చేయాలని అనుకుంటారు కదా. కాబట్టి లాభానికి కుమారులు ఉన్నారు, లాభానికి పనివాళ్ళు ఉన్నారు, లాభానికి దాసులు ఉన్నారు. అయితే ఆ పని కోసం ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? చిన్న కుమార్తె అయినటువంటి రాహేలును ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడు. కాబట్టి దేవుడు తండ్రి నియమించినటువంటి ఈ పనికి రాహేలు నేను చెయ్యను, నా వల్ల కాదు, నేను ఆడపిల్లను కదా, నేను ఆ గొర్రెల వెంట వెళ్ళలేను, గొర్రెలు ఎక్కడ ఉన్నాయి, పొలంలో ఉన్నాయని ఈ 5 వచనాల్లో జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. కాబట్టి పొలం దేన్ని చూపిస్తుంది అంటే లోకాన్ని చూపిస్తుంది. పొలము నేనున్నట్లుగా సంఘాన్ని చూపిస్తా ఉంది. అయితే ఈ గొర్రెల వెంట వెళ్ళింది అనే మాట. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నది. ఎందుకు ఈమెకి అంత అవసరం ఉందా? చిన్న కుమార్తె కదా, ఇంట్లో చిన్నవాళ్ళు ఏం చేస్తారు, చాలా ప్రేమగా చూసుకుంటారు, గారాబంగా పెంచుకుంటారు. కానీ రాహేలు ఏం చేసింది, దాన్ని అంతటినీ విడిచిపెట్టింది. తండ్రి నాకు ఈ పని నియమించాడు, తండ్రి నాకు ఈ పరిచర్య అప్పగించాడు అని ఎరిగి ఆ గొర్రెల వెంట వెళ్ళడానికి ఎంత కష్టమైన ఆ నేలలో, తర్వాత ఆ ఎండలో ఆ బాధంతా సహించడానికి ఇష్టపడుతూ వచ్చిందనమాట రాహేలు. అయితే బాహ్యంగా సౌందర్యం కలిగినటువంటి స్త్రీ, అయితే రాహేలు ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి స్త్రీగా కూడా ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తా ఉందన్నమాట. రాహేలు అనే పేరుకి అర్థం ఎవరైనా చెప్తారా? చెయ్యకండి. రాహేలు అనే పేరుకు అర్థం, వెరీ గుడ్. రాహేలు అనే పేరుకి అర్థము గొర్రె పిల్ల అని అర్థం. అయితే తండ్రి ఈ పనికి నియమించుకున్నప్పుడు దేవుని వాక్యంలో మాట రాయబడింది కదా, బొచ్చు కత్తిరించమని ఎదుట గొర్రె ఎలాగ మౌనంగా ఉందో ఆయన నోరు తెరవలేదు అనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఈ గొర్రె పిల్ల ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. అయితే ప్రభు మనల్ని అందరినీ ప్రేమించి మనందరి పాపం నుంచి విడిపించేందుకు వరకే ఆ కలువరి శిలువలో ఆయన నోరు తెరవలేదు. బొచ్చు కత్తిరించుకొని ఎదుట గొర్రె ఎలాగ మౌనంగా ఉంటుందో అలాగ మౌనంగా ఉంటూ వచ్చాడు. అది జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి రాహేలు జీవితం ద్వారా లేదంటే రాహేలు పేర్కొన్నటువంటి అర్థం ద్వారా మన జీవితంలో వచ్చే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఎలాంటి అనుభవాలైనా మనం ఏం చేయాలి? మౌనంగా ఉండాలి, దేవుని కొరకు కనిపెట్టాలి. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మర్నాడు యోహాను రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభు గురించి చెప్పబడుతుంది. తండ్రి గొర్రెల విషయంలో పట్టింపు కలిగి, ప్రేమ కలిగి వాటిని మేపాలని వాటి వెంట వెళ్తూ వచ్చింది. యేసు ప్రభుకు ఉన్నటువంటి ప్రేమ రాహేలులో మనకి కనిపిస్తా ఉంది. కాబట్టి చేరువచ్చినటువంటి మనము ఈ నూతన సంవత్సరంలో అలాంటి ప్రేమను కలిగి ఉండాలి. మన చుట్టూ ఎంతో మంది మన కుటుంబాల్లో రక్త సంబంధికుల్లో భర్తలు, పిల్లలు లోకంలో పాపంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసేటువంటి ఆ తప్పులు, ఆ పాపం విషయంలో మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధికి వాటిని మోసుకొని రావాలి. ప్రభు సన్నిధిలో వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూడండి,
చిన్న కుమార్తె ఇంట్లో అందంగా చక్కగా అన్ని అనుభవించి ఆనందించడానికి ఇష్టపడక ఏమాత్రం ఒప్పుకోక ఏం చేసింది, పొలానికి వెళ్ళింది, ఆ గొర్రెల్ని కాసింది. అలాగే మన పరలోకపు తండ్రి అయినటువంటి మన కుమారుడైనటువంటి యేసు ప్రభు కూడా ఏం చేస్తూ వచ్చాడు, మన కోసం మనల్ని ప్రేమించి మన పాపం నుంచి విడిపించేందుకు కొరకే ఆ కలవరి శిలువకు అప్పగించుకునేందుకు కొరకే పరలోకాన్ని, మహిమను, సింహాసనాన్ని అన్నింటినీ వదిలిపెట్టుకున్నాడు. రాహేలు అయితే ఆ ఇంటిని మాత్రమే వదిలిపెట్టింది. ప్రభు నా కొరకు, నీ కొరకు సింహాసనాన్ని, మహిమని, దూతల్ని, ఆధిపత్యాన్ని, అధికారాన్ని అన్నింటినీ వదిలిపెట్టి దాసునిగా తగ్గించుకుంటూ వచ్చాడు. మన కోసం ప్రాణం పెడుతూ వచ్చాడు. కాబట్టి ఈ ప్రేమ రాహేల్లో మనం జ్ఞాపకం చేయబడుతుంది కనుక ప్రేమ కలిగి మనము నడుచుకోవాలి. గొర్రెల అంటే వెళ్ళాలంటే అది చాలా కష్టం. ఏదైనా ఒక వ్యక్తిని మనము ఇష్టపడితే ఎంత చెడ్డ వ్యక్తి అయినా సరే అతన్ని మనం ఏం చేస్తాం, ప్రేమిస్తాం కదా. అతను ఎంత తప్పు చేసినా కానీ ప్రేమిస్తాం. అయితే తను ఇష్టపడి ఆ గొర్రెల వెంట వెళ్తుంది కాబట్టి కష్టమైనా కానీ ఏం చేస్తా వచ్చింది, గొర్రెల వెంట వెళ్ళడానికి ఇష్టపడుతుంది. కాబట్టి అక్కడ చాలా మంది పురుషులు ఉన్నారు. ఎందుకు ముందు వచనాల్లో జ్ఞాపకం చేసుకుంటే, అన్నలారా మీరు ఎక్కడి వాళ్ళు అని యాకోబు వాళ్ళని అడుగుతూ వచ్చాడు. అయితే అంతమంది పురుషుల మధ్యలో రాహేలు ఒక్కతే స్త్రీ, అంటే గొర్రెల వెంట వెళ్ళింది. కాబట్టి ఎంత ధైర్యం కావాలి ఇందుకు. చాలా సార్లు మన జీవితంలో మనం వెళ్ళే ప్రతి పరిస్థితుల్లో ధైర్యం అనేది చాలా అవసరం. కష్టపడే మనసు కలిగినటువంటి స్త్రీ. రాహేలుకు ఉన్నటువంటి పేరు యొక్క అర్థాన్ని గ్రీకు భాషలో గమనిస్తే యాఫే అనేటువంటి పేరు అన్నమాట. అంటే దానికి అర్థం ఏంటంటే ఉత్సాహము, సంతోషము, ఆనందం అని అర్థం. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఆమె గొర్రెల దగ్గరికి వెళ్ళడం అయినా ఇది తండ్రి నియమించాడు కదా, నాకు ఇది తండ్రి అప్పగించాడు ఈ పని అని రాహేలు ఎంతో సంతోషంతో, ఉత్సాహంతో, చురుకుగా తన భౌతిక సంబంధమైనటువంటి అందాన్ని, సౌందర్యాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు. ఆత్మ సంబంధమైనటువంటి ప్రభు అప్పగించినటువంటి, తండ్రి అప్పగించిన పరిచర్యను నమ్మకంగా చేయడానికి కష్టమైనా కానీ ఆ గొర్రెల వెంట వెళ్ళడానికి ఇష్టపడుతూ వచ్చిందనమాట. ఎంతో ప్రయాసపడింది, కష్టపడింది. ఎందుకు గొర్రెల వెంటకి వెళ్ళడానికి ఎందుకు గొర్రెల వెంట వెళ్ళాల్సి వచ్చింది రాహేలు అంటే, రండి దేవుని వాక్యంలో మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, పరలోక రాజ్యం సమీపించినదని ప్రకటించుడి. చాలు. ఈ చదువుకున్న భాగంలో యేసు ప్రభు శిష్యుల్ని ఇద్దరిద్దరుగా పంపించి ఏం చెప్తా వస్తాడంటే, 12 మంది శిష్యుల్లో వాళ్ళిద్దరిద్దరిగా పంపిస్తూ వాళ్ళకి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు, మీరు అన్యజనుల దారుల్లోకి వెళ్ళొద్దు, సమరయుల పట్టణంలోకి వెళ్ళొద్దు, ఇశ్రాయేలు ఇంటి వారిలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. కాబట్టి ఎవరు ఈ ఇశ్రాయేలీలు అంటే దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వాళ్ళు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాలు. ఉదయకాలం వర్తమానం వింటా వచ్చాం కదా, ఇశ్రాయేలీలు ఎవరు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, దేవుని యొక్క స్వకీయ జనం. అంతేకాదు ఇంకో మాట చెప్పారు అసలు ఏంటంటే దేవుని ధనం వాళ్ళు. కాబట్టి ఈనాడు ఎవరు ఈ ఇశ్రాయేలీలు అంటే మన చుట్టూ ఉండేటువంటి వారు, నశించిపోయేవారు, మన ఇరుగు పొరుగు వారు, పిల్లలు కావచ్చు, భర్తలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ మన స్థానిక సంఘాల్లో నశించిపోతున్నటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఏమవుతున్నారు, నశించిపోతా ఉన్నారు. ఇంకొక చోట ఉంటుంది కదా, ఎవరు చేతులేని నేనే జ్ఞాపకం చేస్తాను. యెషయా 53వ అధ్యాయంలో మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోతిమి, త్రోవ తప్పిపోతిమి అని రాయబడుతూ ఉంది. తర్వాత పేతురు రాసిన పత్రికలో వారిలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగిపోయాడు. కాబట్టి దారి తప్పి తొలగిపోయి చివరికి ఏమైపోతున్నారు అంటే నశించి పోతా ఉన్నారు. కాబట్టి అందుకే ఆ తండ్రి యొక్క గొర్రెలు నశించిపోతాయి అని రాహేలు ఏం చేస్తూ వచ్చింది, గొర్రెల వెంట వెళ్ళడానికి ఇష్టపడుతూ వచ్చింది. కాబట్టి ఈ గొర్రెలు ఎవరో కాదు,
దేవుని వాక్యంలో ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది, గొర్రెలకు మీరు మనుషులు. కాబట్టి ఈ మనుషులు ఈ గొర్రెలు మనుషులు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. అయితే ఈ గొర్రెలు నశించిపోతున్నాయి, దారి తప్పిపోతున్నాయి, తొలగిపోతున్నాయి. అయితే ఆ గొర్రెలను కాసేటువంటి పని నీకు నాకు ప్రభు అప్పగించాడు. ఎవరు ఆ గొర్రెలు? మన ఇంట్లో వారి, ఇరుగు పొరుగు వారి, సంఘాల్లో వారి, వెనకబడిపోతున్నటువంటి వారి. అయితే దేవుని కొరకే తెగింపు కలిగి, త్యాగం కలిగి ఏం చేయాలి? పరలోకపు తండ్రి కుమార్తెలుగా గొర్రెల వెంట వెళ్ళడానికి ఇష్టపడాలి, ఇంటిని వదిలిపెట్టాలి. అది మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. రండి తర్వాత రెండవదిగా దేవుని వాక్యంలో ఆదికాండము 29వ అధ్యాయము, ఆదికాండము 29వ అధ్యాయము 9వ వచనం. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చింది. చాలు. ఇక్కడ 6వ వచనంలో రాహేలు తన తండ్రి గొర్రెల వెంట వెళ్ళింది అనే మాట రాయబడింది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు 9వ వచనంలో వచ్చేసరికి రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని, అక్కడ గొర్రెలు ఉన్నాయి, ఇక్కడ ఏమవుతూ వచ్చినాయి? మంద అవుతూ వచ్చినాయి. కాబట్టి గొర్రెలు మంద కావాలంటే ఏం చేయాలి? వాటిని కాపు కాయాలి, వాటికి మంచి మేత అవసరం. అయితే ఈ గొర్రెలు మనుషులని చెప్పారు కదా, కాబట్టి ఎలాగ మందగా అవ్వగలం? అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టడం. మంద అవ్వటం అంటే కుటుంబం కట్టుకోవటమే కదా. అయితే ఏం చేయాలి? జ్ఞానవంతురాలమైనటువంటి స్త్రీగా మనము మన కుటుంబాల్లో, సంఘాల్లో అంటే రండి దేవుని వాక్యంలో నుంచి సామెతల గ్రంథం 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, ఉపదేశం ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడకలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఈ మంద ఎలాగవుతుంది అంటే ఇక్కడ రాయబడింది. జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ గురించి రాయబడినటువంటి మాటలో జ్ఞానము కలిగి తన నోరు తెరచును. గొర్రెలకి మేత అవసరం కదా, నీళ్ళు అవసరం కదా. అయితే మనం ఏం చేయాలి? దేవుడు మనకు అప్పగించిన బిడ్డలు ఆ మంద, లేకపోతే ఆ మందగా అవ్వాలి. వాళ్ళు కూడా సత్యాన్ని తెలుసుకోవాలి. మందలోకి, సంఘంలోనికి వాళ్ళు సమకూర్చబడాలి అంటే ఒక తల్లిగా, ఒక భార్యగా, లేకపోతే ఒక విశ్వాసిగా మనం ఏం చేయాలి? జ్ఞానం కలిగి మన నోరు తెరవాలి. నాకు చేత కాదులే, నా వల్ల కాదులే, నేను చేయలేనులే అని అనుకోకూడదు. ఎందుకు? దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఈ నోరు బాగా తెరువు, నేను దాన్ని. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం తీర్మానం చేసుకోవాలి, ప్రభా నేను ఎప్పుడు ఒక్కదాన్ని దేవుని ఇంటికి వెళ్తా ఉన్నా, లేదంటే నా కుటుంబమే వస్తా ఉంది, నా ఇరుగు పొరుగు వారు ఎవరు రావటం లేదు. కాబట్టి నా నోరు నీ మాటలతో నింపు, జ్ఞానం కలిగి నోరు తెరిచేలాగా నాకు సహాయపడు ప్రభా అని మనం ప్రార్థన చేసుకో. తర్వాత దేవుని వాక్యంలో కృప కలిగిన ఉపదేశం ఆమె బోధించు. చాలా సార్లు కుటుంబాల్లో తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి పిల్లలు ఉంటారు, అవిధేయులైనటువంటి పిల్లలు ఉంటారు. తర్వాత ఆయా వ్యసనాలకు పాల్పడినటువంటి భర్తలు, తర్వాత అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళని చూసినప్పుడు మనం విసిగిపోవటము, లేకపోతే వాళ్ళ గురించి బాధపడటము చేయకూడదు. కానీ ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని కృపగల ఉపదేశం వాళ్ళకి బోధించాలి. అప్పుడే దేవుని ప్రేమను వాళ్ళు ఎరుగుతారు, దేవుని యొక్క ప్రేమను వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇలాగా ఉపదేశించే వారిగా, బోధించే వారిగా ఉండాలి. తర్వాత దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 31:27 ఆమె తన ఇంటి వారి నడకలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము. ఏం చేయాలి? ఇంటి వారి నడకలను, మన కుటుంబంలో, సంఘంలో నడకలను ఏం చేయాలంట? కనిపెట్టాలి. కనిపెట్టే వాళ్ళ కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుని వాక్యము, ప్రార్థన అనేటువంటిది మన కుటుంబాల్లో, లేకపోతే సంఘం వృద్ధి అవ్వడానికి, మంద అవ్వడానికి సహాయపడుతూ వస్తుంది. కాబట్టి ఇంకా ఈ రాహేలు ఏం చేస్తూ వచ్చింది? తండ్రి యొక్క గొర్రెల వెంట వెళ్తూ వాటిని మందగా చేసింది. ఇది మనకి అంటే ఒక ప్రేరణగా, లేకపోతే ఒక సవాలుగా మనం తీసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రభా, ఈ నూతన సంవత్సరంలో రాహేలు ఎలాగైతే తండ్రి యొక్క గొర్రెల్ని మందగా చేసిందో, అలాగే నేను కూడా ఒక ఆత్మనన్నా నీ సన్నిధికి తీసుకువెళ్ళడానికి నాకు
సహాయం చేయి. దేవుని వాక్యంలో రాయబడింది కదా, దేవుని నోటిని నింపుతాడు అని. మనకు కూడా అలాంటి ఉపదేశం అనేకులకు బోధించి, అనేకుల కోసం ప్రార్థన చేసి, అనేకులు దేవుని ఇంట్లోనికి తీసుకొని వచ్చే వారిగా ప్రభు మనకు అప్పగించినటువంటి పరిచర్యను నమ్మకంగా చేసి మంద అయ్యేలాగా దేవుడు మనకి సహాయం చేయను గాక. తిరిగి దేవుని వాక్యంలో రండి, రాహేలు ఇంకా ఏం చేస్తూ వచ్చింది అంటే, ఈ ఆదికాండము 29వ అధ్యాయము 9వ వచనం. ఆమె వాటిని మేపునది. ఈమె ఏం చేస్తూ వచ్చింది? మేపుతూ వచ్చింది. మేపింది అనే మాట తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే ఆమె వాటిని భద్రం చేసేది అని రాయబడుతూ ఉంది. గొర్రెల్ని భద్రం చేసుకోవాలి కదా. ఈ మాట మనందరికీ తెలుసు. దావీదు గొర్రెలు కాసేటప్పుడు ఏమొచ్చింది? ఎలుగుబంటి వచ్చింది, సింహము వచ్చింది. అయితే దావీదు ఏం చేశాడు? దాన్ని సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చంపేశాడు. అయితే ఈనాడు మన కుటుంబాల్లోనికి, లేకపోతే సంఘాలు అంటే కుటుంబంలోనికి మన బిడ్డల్ని లోకంలోనికి, పాపంలోనికి చంపడానికి ఎవరు వస్తా ఉన్నారు అంటే శత్రువు సాతాను వస్తా ఉన్నాడు. అందుకే దేవుని వాక్యంలో రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మెలకుగా ఉండాలి. భద్రపరచాలి అంటే మెలకు అనేది మనకి అవసరం. కాబట్టి ఈ దినాల్లో, చివరి దినాల్లో ఆత్మ సంబంధమైనటువంటి మెలకు మనకి అవసరం. ఎందుకంటే మన విరోధి అయినటువంటి అపవాది సింహంలాగా ఎవరిని మింగుతానా అని వెతుకుచూ తిరుగుతా ఉన్నాడు. ఆ సింహం ఆ సాతాను యొక్క కళ్ళకి కనబడకుండా, లేకపోతే ఆ సాతాను హస్తాల్లోనికి వెళ్ళిపోకుండా మనం ఏం చేయాలి? మెలకుగా ఉండి కాపాడుకోవాలి, ప్రార్థన చేయాలి కదా. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, రిస్పా. ఆమె ఏం చేసింది? చనిపోయినటువంటి కుమారుల కోసం ఏం చేసింది? కాపు కాసింది. ఎప్పుడెప్పుడు కాసింది? పగలు రాత్రి. పగలేమో ఏమొస్తున్నాయి? గద్దలు, ఆకాశ పక్షులు వస్తున్నాయి. రాత్రి ఏమొస్తున్నాయి? అడవి మృగాలు వస్తున్నాయి కదా. ఈ దినాల్లో కూడా శత్రువు అపవాది మనకు కలిగినటువంటి వాళ్ళని నశింప చేయడానికి పగల ఆకాశ పక్షులలే, రాత్రి అడవి మృగం వల్లే వస్తుంది కదా. మెలకు కలిగినటువంటి స్త్రీల వల్లే మనము ఉండాలి. రాహేలు మెలకు కలిగినటువంటి స్త్రీ, మెలకు కలిగి తండ్రి అప్పగించినటువంటి ఆ మందను కాపాడుతూ వచ్చింది, భద్రపరుస్తూ వచ్చింది. వాటిని తన కంట్రోల్లోనికి ఉంచుకునింది అనమాట. ఈ రోజుల్లో మనం చెప్తాం కదా, మన పిల్లలు మన మాట వినట్లేదు. నేనేం చేసేదా, మా పిల్లలు నా మాట వినట్లేదు. చూడండి, ఆ రాహేలు కూడా ఆ గొర్రెల్ని మేపేటువంటి సమయంలో ఇంకా అడవి మృగాలకో లేకపోతే వాటికి వేటి ఇంకా అవకాశం ఇవ్వాల. అంటే అలాంటి మెలుపు అనేటువంటిది అవసరం. ఈ మాట ఇంకా మీకు ఎక్కువగా అంటే అర్థం కావడం కోసం, సొలొమోను కాలంలో ఇద్దరు వేసులు ఉంటారు కదా, ఇద్దరు పిల్లల్ని కానీ ఒక పక్కనే ఉంటారు. అయితే ఒక స్త్రీ ఏం చేసింది? నిద్రపోయి ఆ బిడ్డ మీద పడి చనిపోయింది. ఇంకొక స్త్రీ ఏం చేసింది? నిద్రపోతా ఉన్నప్పుడు ఈ బ్రతికున్న బిడ్డని వేరే తల్లొచ్చి ఏం చేసింది? తీసుకొని వెళ్ళింది. ఎందుకు తీసుకొని వెళ్ళింది? ఈమె నిద్రపోతుంది, మెలకుగా ఉందా? లేదు. కాబట్టి ఈనాడు బ్రతుకున్నటువంటి మన బిడ్డలు, రక్షణ పొందినటువంటి వారిని శత్రువు సాతానుడు రక్షణ లేకుండా ఉన్నటువంటి వారినైనా కావచ్చు, భర్తలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, లోకంలోనికి పాపంలోనికి తీసుకొని వెళ్ళిపోతా ఉంది. కాబట్టి ఆత్మీయమైనటువంటి మెలుపు మనకి అవసరం. అదే రాహేలు జీవితంలో ఉంది. కాబట్టి ప్రభుని మనం అడగాలి, ప్రభువా రాహేలు వలె మెలుపు కలిగిన జీవితం నాకు ఇవ్వు, నా కుటుంబాన్ని, సంఘాన్ని తర్వాత కాపాడుకునేలాగా, భద్రపరుచుకునేలాగా నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రభుని మనం అడిగితే ప్రభు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. ఇంకా రండి, రాహేలు జీవితంలో నుంచి ఈ ఆదికాండం 29వ అధ్యాయము. ఆమె వాటిని భద్రపరిచింది, వాటి వెంట వెళ్ళింది, వాటిని మందగా చేసింది, వాటిని కాపాడింది, వాటిని భద్రపరిచింది. అయితే ఈ మాటలన్నింటిని బట్టి ఒక తండ్రికి కుమార్తెగా తన బాధ్యతను తన నమ్మకంగా నెరవేర్చింది.
భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, తనకు అప్పగించినటువంటి బాధ్యతను తను నమ్మకంగా నెరవేరుస్తూ వచ్చింది. తనకు అప్పగించబడిన పరిచర్య నమ్మకంగా జరిగిస్తూ వచ్చింది. కాబట్టి దేవుడు రాహేలు జీవితంలో ఏం చేస్తూ వచ్చాడు అంటే, ఇప్పుడు 10వ వచనం నేను చదువుతాను. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తె రాహేలును తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడి దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి లేచాడు. ఇప్పుడు దేవుడు తన జీవితంలో 2వ యొక్క మలుపులోనికి రాహేలును తీసుకొని వచ్చాడనమాట. తండ్రి యొక్క కుమార్తెగా తన బాధ్యతను నమ్మకంగా నెరవేరుస్తున్న కారణాన్ని బట్టి యాకోబును దేవుడు తన దగ్గరికి తీసుకొని వచ్చాడు. యాకోబు వచ్చి వాళ్ళు చెప్పారు కదా, రాహేలు మీ మామ కూతురు రాహేలు అని చెప్పినప్పుడు యాకోబు దగ్గరకు వచ్చి ఏం చేశాడంట, బావి మీద నుంచి రాతిని తీసి వాటికి ఏం చేశాడు, నీళ్లు పెట్టాడు. తర్వాత యాకోబు రాహేలును ముద్దు పెట్టుకునేననే ఈ మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఇప్పుడు మనం ఎలాగ ప్రైజ్ లాడని పలకరించుకుంటామో ఆ దినాల్లో ఆ దేశం యొక్క మర్యాద అన్నమాట. అయితే ఈ మాటల గురించి మనం ధ్యానం చేసుకుంటే తనకు అప్పగించిన పరిచర్య నమ్మకంగా చేసిన కారణాన్ని బట్టి దేవుడు రాహేలు జీవితంలో జోక్యం చేసుకుంటూ వచ్చాడు. దేవుడే కలుగ చేసుకుంటూ వచ్చాడు. రాహేలు యొక్క పనిని ఆ గొర్రెల వెంట వెళ్ళటం, నీళ్లు పెట్టడం, అంతమంది పురుషుల మధ్య ఒక్క స్త్రీ నిలబడటం చాలా కష్టం. అయితే వాటన్నిటినీ దేవుడు ఏం చేశాడు, సులభతరం చేశాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఈ కుటుంబంలో ఈ కష్టాలు, బాధలు, పిల్లల ద్వారా, భర్త ద్వారా, ఇవన్నీ ఎంతకాలం, వీటన్నిటి విషయంలో దేవుడు చూడలేదా, లేకపోతే మందిరంలో పరిచర్య చేస్తేనో ప్రార్థన చేస్తేనో ఎందుకు నా ప్రార్థన ఇంకా ఆలకించట్లేదు, ఎందుకు నాకు జవాబు రావట్లేదని మనం అనుకుంటాం. కానీ దేవుడు తగిన సమయంలో ఏం చేస్తాడు, ఖచ్చితంగా లెక్కలోనికి తీసుకుంటాడు. దేవుని జోక్యం అనేది రాహేలు జీవితంలో కనబడతా ఉంది. కాబట్టి యాకోబుని రాహేలు దగ్గరికి తీసుకొని వచ్చాడు. తన పనిని సులభతరం చేశాడు. యాకోబు ఏం చేశాడు, బావి మీద నుంచి రాయి తీసి గొర్రెలకి నీళ్లు పెట్టాడు కదా. తర్వాత కిందకి వచ్చినట్లయితే రండి, ఆదికాండం 29వ అధ్యాయము 8వ వచనం. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను అనేది. చూడండి, దేవుడు రాహేలు జీవితంలో యాకోబు రాహేలును ప్రేమించి అనేమాట. కాబట్టి తనకి అంటే కష్ట దినాలన్నీ పోతున్నాయి కదా, ప్రేమించేటువంటి భర్తను తనకి ఇచ్చాడంటే ఇక్కడ తన భవిష్యత్ అనేది మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కాబట్టి నువ్వు ఏ స్థితిలో, ఎలాంటి స్థితిలో ఉన్నా రాహేలు వలె నమ్మకంగా నీకు అప్పగించబడిన పరిచర్య, లేకపోతే నీ తలాంతు దేవుని సన్నిధిలో పని పరిచర్యలో నువ్వు వినియోగిస్తున్నావా, అయితే తప్పకుండా నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని జోక్యం అనేటువంటిది ఉండదు. నీ భవిష్యత్తులో దేవుని జోక్యం అనేటువంటిది ఉండదు. అందుకే దేవుడు రాహేలు జీవితంలో ప్రేమించేటువంటి భర్తను తన దగ్గరికి తీసుకొని వచ్చాడు కదా. ఇప్పుడు యాకోబు చెప్తా ఉన్నాడు లాబానుతో, నీ చిన్న కుమార్తె అనేటువంటి రాహేలు కోసం నేనేం చేస్తాను, 7 సంవత్సరాలు కొలువు చేస్తాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. చూడండి, రాహేలు కంటే మన పరలోక ప్రభు మనల్ని ఏం చేశాడు, ఇంకా ప్రేమిస్తా ఉన్నాడు. రాహేలు కోసం యాకోబు ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు, 7 సంవత్సరాలేనా? 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత మోసం చేస్తాడు కదా, లేని అని ఇస్తాడు. ఆ తర్వాత మళ్ళా ఎన్ని సంవత్సరాలు చేస్తాడు, 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. మొత్తం 14 సంవత్సరాలు రాహేలు కోసం కొలువు చేస్తాడు. అంటే రాహేలును అంతగా ప్రేమించాడు ఎవరు, యాకోబు చెప్తాడు కదా, ఈమె కోసం ఈ వారాన్ని నేను సంపూర్తి చేస్తాను. చూడండి, ఒక మనిషే, దేవుడు సృష్టించిన మనిషే ఒక స్త్రీని ప్రేమించి 14 సంవత్సరాలు కొలువు చేస్తే మన కోసం ప్రాణం పెట్టి, రక్తం కార్చి, ప్రాణం పెట్టి, విలువైన గొప్ప రక్షణ ఇచ్చి సంఘంలో అంగంగా చేసినటువంటి ప్రభు నిన్ను విడిచిపెడతాడా?
ఆయన ఏమాత్రం విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. కాబట్టి రాహేలు భవిష్యత్తులో దేవుని జోక్యం అనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆ తర్వాత రాహేలు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాహేలు యొక్క తండ్రికి చెప్పాడు యాకోబు, ఏం చేసి నేను రాహేల్ని ప్రేమించాను, ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తానని చెప్పాడు. అయితే మోసం చేసి ఏం చేశాడు, లాభాను అక్కని ఇచ్చాడు కదా. ఆ సమయంలో రాహేలుకి చాలా బాధ కలిగి ఉండొచ్చు. అంటే దేవుడు ఎందుకు నా జీవితంలో దీన్ని అనుమతించలేదు, లేదంటే ఆలస్యం చేస్తా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది రాహేలు, ఎన్ని సంవత్సరాలు కనిపెట్టింది వివాహం కోసం? 14 సంవత్సరాలు కనిపెడుతూ వచ్చింది. ఇది చదువుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చూడు, చాలా సార్లు మన వివాహాలకు వచ్చేసరికి తొందరగా జరగాలని కోరుకుంటారు కదా. కానీ రాహేలు జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం అందుకే కావచ్చు ఇంతగా దేవుడు అంటే రాహేలు యొక్క కుమారుడైనటువంటి యోసేపును ప్రపంచ పోషకుడిగా దేవుడు చేస్తాడు కదా. అంటే ఇలా కనిపెట్టేటువంటి తత్వం దేవుల్లో, అంటే దేవుని కార్యం కొరకు ఎదురు చూసేటువంటి స్వభావం ఆమెలోనికి రావాలని దేవుడు ఏం చేశాడు, అన్ని సంవత్సరాలు ఆలస్యం చేస్తూ వచ్చాడు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా నెరవేర్చేటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. అయితే యాకోబు ఏం చేస్తూ వచ్చాడు, ఆమె వారం కూడా సంపూర్తి చేసి రాహేలుని ఏం చేస్తూ వచ్చాడు, వివాహం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి తన జీవితంలో కొన్ని సంవత్సరాలు గందరగోళంగా, అంటే కలవరంగా ఉన్నాయి. రాహేలు జీవితంలో కొన్ని సంవత్సరాలు ఏదో నా కష్టం పోయిందిలే, నన్ను ప్రేమించే వ్యక్తి వచ్చారులే అని అనుకునింది, కానీ అది సంతోషంగా కలవరంగా ఉంది. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమాత్రం రాహేలుని విడిచిపెట్టగా ఆ వివాహాన్ని దేవుడు జరిగిస్తూ వచ్చాడు యాకోబుతో. రండి దేవుని వాక్యంలో ఆదికాండం 29వ అధ్యాయం, ఆదికాండము 29వ అధ్యాయము 30వ వచనం. యాకోబు రాహేలును కూడెను, మరి అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్ళు కొలువు చేసెను. ఇప్పుడు మనం రాహేలు గురించి ధ్యానం చేసుకుంటున్నాం, లేయా గురించి కాదు. కాబట్టి లేయా కంటే రాహేలును యాకోబు ఏం చేస్తూ వచ్చాడు, ఎక్కువగా ప్రేమించాడు. మరి 7 ఏళ్ళు కొలువు చేస్తూ వచ్చాడు, రాహేలుని వివాహం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి తన కష్టం అంతా, తన భారం అంతా పోయింది. ఇప్పుడు తర్వాత దేవుని వాక్యంలో నుంచి రాహేలు గురించి ఈ భౌతికంగా ఈ భర్త యొక్క ప్రేమ ఏం చేసింది, రాహేలు లేయా కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కదా రాహేలుని, ఏం తీసుకొని వచ్చింది అంటే తర్వాత కొన్ని వచనాల్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే కింద రాయబడి ఉంటుంది కదా 31వ వచనంలో, రాహేలు గొడ్రాలై ఉండేను. అయితే ఇంతగా ప్రేమించినటువంటి భర్తను ఇచ్చినప్పటికీ ఎందుకు రాహేలు గొడ్రాలుగా ఉంటూ వచ్చింది? అయితే రాహేలు గొడ్రాలుగా ఉన్నప్పుడు ఏం చేయాల్సింది, రాహేలు ప్రార్థన చేసుకోవాల్సింది కదా. ఎవరు ప్రార్థన చేశారు అంతకు ముందున్న వాళ్ళు? రెబెకా గొడ్రాలుగా ఉన్నప్పుడు ఇస్సాకు కోసం ప్రార్థన చేశారు. తర్వాత అబ్రహాం భార్య అయినటువంటి సారా గొడ్రాలుగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళు విశ్వాసంతో కనిపెట్టారు దేవుని సన్నిధిలో అబ్రహాము సారా కదా. ఈ వాగ్దానాలని ఆధారం చేసుకొని, లేకపోతే ముందున్నటువంటి పితరులను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరు? రాహేలు కదా. నాకున్న ఈ లోటు, ఈ కొరత, ఇది ఎందుకు ప్రభువా, మా పితరులు లేదంటే మా అత్త, తర్వాత వాళ్ళ అత్త, వాళ్ళకి నువ్వు పిల్లల్ని ఇచ్చావు కదా, నాకు కూడా ఇవ్వు అని దేవుని అడగాల్సింది, ప్రార్థన చేసుకొని ఉండాల్సింది, కనిపెట్టి ఉండాల్సింది. కానీ ఏం చేస్తూ వచ్చింది అంటే అక్క మీద అసూయ పడుతూ వచ్చింది. చాలాసార్లు మనకున్న లోటును బట్టి, కొరతను బట్టి మనం ఏం చేస్తాం, ఇతరుల మీద అసూయ పడతాం. అలాగా చేయకూడదు. అంటే ఆ రాహేలు ఏం చేస్తూ వచ్చిందంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నుంచి మానవ సంబంధమైనటువంటి ప్రేమ ద్వారా ఆత్మీయంగా క్షీణించిపోతూ వచ్చింది. అసూయ అనేటువంటి దేనికి సంబంధించింది? శరీర ఆశకి అసూయ, అల్లరితో కూడిన ఆటపాటు, ఇవన్నీ ఉంటాయి కదా, శరీర కార్యాలు ఉంటాయి కదా. అంటే మన జీవితంలో మనం ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి వారు ఆత్మీయంగానే ముగించాలి. ఏమాత్రం పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని
శరీరానుసారంగా జీవించకూడదు, మారిపోకూడదు. అదే రాహేలు జీవితం ద్వారా మనం హెచ్చరిక చెందాలి. గొడ్రాలుగా ఉన్నప్పుడు ప్రభువుని అడగాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. కానీ ఏం చేసింది? అక్క అయినటువంటి లేయా మీద అసూయ పడుతూ వచ్చింది. తర్వాత ఏం చేసింది? యాకోబుతో అన్నమాట. చూడండి, ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం. రాహేలు యాకోబునకు పిల్లలు కనకపోవడం చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమిమ్ము, లేని యెడల నేను చచ్చేదనని. గర్భఫలం ఇచ్చేది యాకోబా? దేవుడు కదా. అంటే ఈమె చివరికి, అంటే ఈ మధ్య కాలంలో ఎలాగొచ్చిందంటే ఆ స్పృహ కోల్పోయింది. దేవుడు ఏం చేస్తాడు అనేటువంటిది ఎరగకుండా ఉంటూ వచ్చింది. నాకు గర్భఫలమేమో లేకపోతే నేను చనిపోతాను. చాలాసార్లు మనం కూడా మనకున్న లోటుని బట్టి, కొరతను బట్టి, ప్రభా నాకు అది ఇది లేకపోతే నేను దేవుడి మందిరానికి రాను, పరిచర్య చేయను, లేకపోతే ప్రార్థన చేయను, వాక్యం చదవను, నా జీవితంలో ఇది ఎందుకు లేట్ అవుతుంది, ఇది ఎందుకు ఆలస్యం అవుతుంది అని కదా. అలా ఏమాత్రం అనుకోకూడదు, అలా ఏమాత్రం ఆలోచించకూడదు. ఇదే రాహేలు జీవితం మనకి హెచ్చరిక చేయబడతా ఉందన్నమాట. నేను చచ్చేదను. తర్వాత ఏం చేస్తూ వచ్చింది రాహేలు అంటే పరిస్థితిని తన చేతుల్లోనికి తీసుకొని ఏం చేసిందంటే తన దాసి అయినటువంటి తన దాసిని యాకోబుకి భారీగా ఇస్తూ వచ్చింది. అలాగా చేయడం ఎందుకు? తన పిల్లలు లేదనుకోండి, ముందున్నటువంటి వాళ్ళు రెబ్కాకి దాసినిచ్చాడా, వాళ్ళ తండ్రి దాదినిచ్చాడా? దాదినిచ్చాడు కదా. తర్వాత ఇంకెవరిని ఇచ్చాడు? చెరికత్తెలను కూడా ఇచ్చాడు కదా. మరి రెబ్కా పిల్లలు లేకపోతే ఆ పని చేసిందా? తన చెరికత్తెలను ఇచ్చిందా? కానీ రాహేలు తొందరపడి ఏం చేసింది? తన దాసి అయినటువంటి ఆ బిల్హాన్ని ఇస్తూ వచ్చింది అన్నమాట. అంటే తన సొంత ప్రయత్నం, పరిస్థితిని తన చేతిలోనికి తీసుకునేది. కాబట్టి మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు, ప్రతికూలతలు ఉన్నప్పటికీ మన 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 సొంత నిర్ణయాలు, పరిస్థితులు మన చేతిలోనికి ఏమాత్రం తీసుకోకూడదు. తద్వారా ఆత్మీయంగా మనము నష్టపోతాం. అదే మనకి హెచ్చరిక చేయబడతా ఉంది. తర్వాత దేవుని వాక్యంలో దేవుడు రాహేలు ఇలా చేసినప్పటికీ, తన దాసినిచ్చినప్పటికీ కూడా దేవుడు ఆమెను ఏమాత్రం విడిచిపెట్ల. ఇక్కడ రాయబడింది కదా, రండి. ఆదికాండం 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసాను అనుకుని అతనికి దాను అని పేరు పెట్టాను. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి యాకోబునికి 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుడి కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచింది అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టాను. అయినప్పటికీ ప్రేమ కలిగినటువంటి దేవుడు, కృప కలిగిన దేవుడు ఆమెను ఏమాత్రం విడిచిపెట్ల. తన దాసుని ఇచ్చినప్పటికీ ఏం చేస్తూ వచ్చాడు? 2 బిడ్డల్ని ఇచ్చాడు, కృప చూపిస్తూ వచ్చాడు. ఇంకా ఎందుకో తెలుసా? రాహేలు ఇంకనైనా తెలుసుకుంటుందని. అయితే ఇలాగ అయిపోయిన తర్వాత చివరికి తిరిగి ఇదే ఆదికాండం 30వ అధ్యాయం 22వ వచనం. దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము ధరించింది. అయితే ఈ పరిస్థితులు ఇవన్నీ చూసినప్పుడు నేను సొంతగా ఆలోచన చేశాను కదా, నా దాసుని ఇచ్చాను కదా అని చెప్పేసి, రాహేలు దాసుని ఇచ్చిన కారణాన్ని బట్టే ఎవరిచ్చారు తర్వాత? కూడా ఇచ్చిందంటే తను ఇంకొక వ్యక్తిని తప్పు చేయడానికి ఏం చేసింది? ప్రోత్సహించింది, ప్రేరేపించింది కదా. మనం ఎప్పుడు అలాగా చేయకూడదు. చాలా సార్లు మనం పొరపాటు చేసేది కూడా కాక ఇతరులు ఏం చేస్తాము? ప్రోత్సహిస్తాము. దాని విషయంలో దేవుడు ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ ఈ భాగం అంతా నేను చదవట్లేదు, కానీ తర్వాత దేవుడు ఆమె బోధిస్తూ వచ్చాడు, దేవుడి దగ్గర సరి చేసుకుంటూ వచ్చింది. రాహేలు ఒప్పుకొని విడిచిపెడుతూ వచ్చింది, తిరిగి ఏం చేస్తూ వచ్చింది? ప్రార్థన చేసింది. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము ధరించింది. కాబట్టి రాహేలు పిల్లల కోసం ఇక్కడ ఏం చేసింది? ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆమె ప్రార్థన విన్నాడు. ఆమె గర్భాన్ని తెరిచాడు, ఆమె నిందని తొలగించి ఎవరిని ఇచ్చాడు? నింద తొలగించను అనుకునేను. మరి ఆమె మరి యొక్క కుమారుని నాకు దయచేయను కాకని అతనికి యోసేపు అని పేరు పెట్టింది. యోసేపుని దేవుడు
రాహేలుకు ఇస్తూ వచ్చాడు అనమాట. అంటే దేవుడే తనకు ప్రార్థన చేయడం, తనకి విశ్వాసం నేర్పించాలని ఉద్దేశించే దేవుడు రాహేలు గొడ్డాలుగా ఉంచాడు. కానీ పరిస్థితిని చేతుల్లోకి తీసుకున్నాడు. చివరికి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? రాహేలే ప్రార్థన చేసేలాగా చేశాడు. చూడండి, దేవుడు అంటే ఎంత దాకా వస్తే మనం లోబడతామో ఆ స్టేజ్ దాకా దేవుడు తీసుకొని వెళ్తాడు. దేవుడు అక్కడ సామాన్యంగా ఒక వ్యక్తిని విడిచిపెట్టడు కదా. ఆ ప్రార్థన చేయాలి, దేవుడి దగ్గర నుంచి పొందటం రాహేలుకి నేర్పించాలనుకున్నాడు దేవుడు. కాబట్టి ఆ స్థితిలోనికి తీసుకొని వచ్చాడు, యోసేపుని ఇచ్చాడు. తర్వాత దేవుడి వాక్యంలో రాహేలు గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి, ఆదికాండం. దేవుడు యోసేపుని ఇచ్చాడు, అప్పుడే చెప్పింది ఇంకొక కుమారుని కూడా దేవుడు నాకు దయచేస్తాడు అని చెప్పేసి తను ఆశపడుతూ వచ్చింది. అయితే అలాగా ఆశ కలిగి ఉంది, బానే ఉంది, కుమారుని ఇచ్చాడు, సంతోషపడుతూ వచ్చింది. అయితే తన జీవితంలో ఇంకొక బలహీనత ఉంటూ వచ్చింది అనమాట. యాకోబుతో దేవుడు మాట్లాడతాడు కదా, నేను నీకు చూపించిన అంటే వాగ్దానం చేసినటువంటి దేశానికి, లేకపోతే బేతేలు క్రమం దేవుడు చెప్పాడు కదా. ఆ ప్రయాణంలో ఏం చేస్తూ వచ్చింది? యాకోబు తన భార్యను పిలిచి చెప్తాడు, ఏమని? నా తండ్రి దేవుడు నేను ఎక్కడ నూనె పోసాను, అక్కడికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు భర్తతో సహకరించింది. అంటే రాహేలు లేయ ఒకవేళ ఇద్దరు సహకరించి ఉండొచ్చు, కానీ లేయ మాత్రం ఏమీ తీసుకొచ్చుకోలేదు. రాహేలు ఏం చేస్తూ వచ్చింది? రండి, అన్య దేవతలను దొంగిలిస్తూ వచ్చింది. ఈ మాట మనందరికీ తెలిసి ఈ మాట చదువుకొని ముందుకెళ్దాం. ఆదికాండం 31:19. లాబాను తన గొర్రెల వచ్చి కత్తిరించడం వెళ్ళిండగా రాహేలు తన తండ్రి ఇంటినున్న గృహ దేవతలను దొంగిలిన. కాబట్టి ఈమెం చేస్తూ వచ్చింది? దొంగిలిస్తూ వచ్చింది. తండ్రి ఇంట్లో ఉన్నటువంటి గృహ దేవతలని దొంగిలించింది. చాలా సార్లు మనం కూడా ఇలాగే చేస్తాం. ఆమెమో ఎందుకోసం దొంగిలించి ఉంటుంది తన తండ్రి గృహదేవతల్ని? ఒకవేళ ఈ ఆశీర్వాదం అంతా నా తండ్రిని బట్టి వచ్చింది నా భర్త కానీ అనుకుని ఉండిందేమో, అందుకని వాటిని దొంగిలించిందేమో. కానీ తన భర్తను ఆశీర్వదించింది ఎవరు? దేవుడు కదా. చాలా సార్లు మనం కూడా మనుషుల వైపు, పరిస్థితుల వైపు మనం చూస్తాం. దేవుని యొక్క భాగాన్ని, లేకపోతే దేవుని ఇంటికి వచ్చే సమయాన్ని, లేదంటే ప్రార్థన సమయాన్ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాన్ని దేవుని ఇంట్లో పరిచర్యలో వాడకుండా ఏం చేస్తాం? దొంగిలిస్తాం. అది చాలా అలాగా చేయకూడదు. తద్వారా మనం ఏమవుతాం? నష్టపోతాం. కాబట్టి ఆ దేవుని వాక్యంలో ఒక మాట ఉంది కదా, మలాకి గ్రంథంలో, నాకు ఇచ్చి నన్ను శోధిస్తే ఆకాశపు వాక్యం విప్పి మీకు. కాబట్టి మనం దొంగిలించడం ద్వారా దేవుని కార్యాలు ఆగిపోతూ వస్తాయి అన్నమాట. కాబట్టి రాహేలు జీవితం గురించి ఒక హెచ్చరిక ఏంటంటే, దేవుని భాగాన్ని, దేవుని సమయాన్ని, లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన శక్తి సామర్థ్యాలను ఉపయోగించే విషయంలో ఏమాత్రం దొంగలంగా ఉండకూడదు అనేది మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. రెండు చివరిగా ఆదికాండము 35వ అధ్యాయము. ఆదికాండము 35వ అధ్యాయము 2వ వచనం. యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎదురున్న వారందరితోనూ, మీ ఎదురున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొని మనం లేచి బేతేలునకు వెళ్దాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. కాబట్టి ఈ దొంగిలించినటువంటి ఈ అన్య దేవతలను బట్టి మనం చదువుకున్నాం. ఎక్కడంటే 31వ అధ్యాయంలో చదువుకున్నాం. ఆమె అన్ని దేవతల్ని దొంగిలించింది అని. తీసుకున్నటువంటిది తన భర్తను చెప్పిందా? చెప్పలేదు. వాటి భర్తకు చెప్పకుండా కూడా దాచిపెట్టింది. తండ్రి అడిగినా గానీ చెప్పలేదు కదా. తండ్రిని కూడా మోసం చేసింది. అలాగే తన సొంత జ్ఞానం మీద ఆధారపడి ఏదో నా తెలివితేటతో నేను ఉన్నానని చెప్పేసి అనుకుంటూ వస్తుంది. అయితే ఆ మధ్య కాలంలో మిగిలినటువంటి అధ్యాయాల్లో చదువుకుంటా వచ్చినప్పుడు 34వ అధ్యాయంలో అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే, యాకోబు యొక్క కుమారులు నరహంతకులు అవుతూ వచ్చారు. అది అంటే వాళ్ళు నేను ఆ ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళని చంపడం అవన్నీ మనకి తెలుసు. కాబట్టి మనం దొంగిలించినవి అంటే రాహేలు దొంగిలించినటువంటి అన్య దేవతలను బట్టి కుటుంబంలో ఏం కలుగుతూ వచ్చింది? నష్టం అనేటువంటిది కలుగుతూ వచ్చింది. అది నేను జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి
వచ్చింది. ఏదోలే మన తెలివితేటలతో మనం చేసుకున్నామంటే అది కుటుంబానికి బిడ్డలకి నష్టాన్ని తీసుకొని వస్తుంది కదా. అదే యాకోబు బిడ్డలు నష్టపోతూ వచ్చారు. అందుకనే ఇక్కడ 35వ అధ్యాయంలో దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరి ఏశావు ఎదుటి నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పారు. బలిపీఠం కట్టాలి అంటే ఏం ఉండకూడదు ఇప్పుడు వీళ్ళ దగ్గర? అన్య దేవతలు, గృహదేవతలు ఇవేమి ఉండకూడదు. కాబట్టి ఈ బలిపీఠం ప్రార్థన జీవితాన్ని మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. ఈ అన్య దేవతలు, గృహదేవతలు, దేవునికి ఇష్టం లేనివి మనలో ఉంటే, మనం జరిగిస్తా ఉంటే దేవునికి ఏమాత్రం బలిపీఠం కట్టలేం, ప్రార్థన చేయలేం. ఒక బుక్ లో నేను చదివాను, ప్రార్థన చేసేటువంటి వ్యక్తి ఎప్పుడు పాపం చేయడంట, పాపం చేసే వ్యక్తి ప్రార్థన చేయడు. ఈ మాట మనకు చాలా తాగుతూ వచ్చిందనమాట. కాబట్టి నువ్వు ప్రార్థన చేయట్లేదు అంటే నీలో ఏదో పాపము ఉన్నది. కాబట్టి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి పాపము చేయడు. ఈ బలిపీఠం కట్టాలి అంటే ఈ అన్ని దేవతలు వీటిలన్నింటినీ ఏం చేయాలి? తీసివేసుకోవాలి. కాబట్టి నీ ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎవరైనా సరే ప్రార్థన చేసుకోలేకపోతున్నారా, ప్రార్థన నడవట్లేదా, ప్రార్థన చేసుకోవాలనేటువంటి మనసు కలగట్లేదా, అయితే నీలో ఏదో అన్య దేవత, లేకపోతే అన్య దేవత అంటే ఏదో విగ్రహమే కాదనమాట. నేను అంటే నాకు తెలిసిందే మీతో పంచుకుంటున్నాను. అన్య దేవత అంటే ఏంటి అంటే, నేను ఒక దగ్గర చదివాను, చాలా విషయాల్లో దేవుడు మనకు సహాయం చేసి మన విషయంలో దేవుని యొక్క నమ్మకత్వాన్ని, విశ్వాసతని చూపిస్తాడనమాట. అది మన అనారోగ్యాలు, ఇంకో విషయంలో, పిల్లలను అట్లాగా. అయితే కొన్ని విషయాల్లోనంట మనం ఏం చేస్తామంటే, ఒక వ్యక్తి విషయంలోనూ, ఒక కోరిక విషయంలోనూ దేవుని యొక్క విశ్వాసతని, దేవుని యొక్క నమ్మకత్వాన్ని, వాగ్దానాన్ని మనం అనుమానిస్తామంట. అంటే ఒక కార్యం, ఏదో వివాహము, ఉద్యోగము, ఇంకేదో ఇంకోటి ఉంటుంది కదా, ఆ విషయాల్లో దేవుని మనం అనుమానిస్తాం. చూడండి, దేవుని యొక్క విశ్వాసతని, దేవుని యొక్క ప్రేమని మనం అనుమానిస్తే అదే అన్య దేవత. ఏదో బొమ్మలు పెట్టుకొని పూజించాల్సినటువంటి అవసరం మన హృదయంలో ఉండే చిన్న అల్ప విశ్వాసమే, అనుమానమే, సందేహమే అదే అన్య దేవత. కాబట్టి ఒకవేళ రాహేలు హృదయంలో ఇలాంటి ఉండుండొచ్చు, ఏమని, ఈ నా తండ్రికి ఉన్న ఈ దేవతలు నా బిడ్డలను ఐశ్వర్యవంతులుగా చేస్తాయి, గొప్ప వాళ్ళగా చేస్తాయి అనే ఆలోచనతో ఒకవేళ తెచ్చుకొని ఉండుండేమో. అయితే తద్వారా కుటుంబానికి నష్టం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు యాకోబుతో దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు లేగు బేతేలుకు వెళ్ళు, అక్కడ బలిపీఠం కట్టమని. అయితే ఇక్కడ బలిపీఠం కట్టడానికి భార్య చేసినటువంటి తప్పిదమే కారణం. అది నేను అంటే దేవుడు నా హృదయంలో వచ్చినటువంటి తలంపు. అంటే భర్త యొక్క ఎదుగుదలకి, ఆత్మీయ ఎదుగుదలకి భార్య సరైనటువంటి సపోర్ట్ లేదు. అది మనకి జ్ఞాపకం చేస్తా ఉందన్నమాట. ఇప్పుడు యాకోబు తన ఇంటి వారితో, తన ఎదురున్న వారందరితో, మీ ఎదురున్న అన్య దేవతలను పారవేసి, చూడండి ఎవరు చెప్పారు యాకోబుకి, తన ఇంట్లో వాళ్ళ దగ్గర అన్య దేవతలు ఉన్నాయని దేవుడే బయలుపరుస్తూ వచ్చాడు. యాకోబు చెప్పాడు, మీ దగ్గర ఉన్న అన్ని దేవతలన్నీ తీసేయండి, పారవేయండి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, మనం బేతేలుకు వెళ్దామని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారు? నేను చదువుతున్నాను. వారు తమ ఎదురున్న అన్ని దేవతలన్నింటినీ, తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగించగా, యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఎవరికి అప్పగించారు? యాకోబుకి అప్పగించిన ఆ తర్వాత మాత్రమే దేవుని భయం అంట వాళ్ళు ప్రయాణం అయిపోయేటువంటి ఆ పట్టణముల మీద ఉంది. వాళ్ళ కుమారుల్ని వాళ్ళెవ్వరూ నీ జీవితంలో దేవునికి అప్పగించుకోకుండా సొంత ఆలోచన ప్రకారం వెళ్తే ఏమాత్రం దేవుని ఆశీర్వాదం, దేవుని భయం అనేటువంటిది ఏమాత్రం ఎప్పుడైతే ఈ అన్ని దేవతలన్నింటినీ తీసేశారో, యాకోబుకు అప్పగించారో, వాటన్నింటినీ విడిచిపెట్టారో, అప్పుడే దేవుని భయం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ మీద, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కలిగింది. యాకోబు యొక్క కుమారులు ఎవ్వరూ చాలాసార్లు మనం అనుకుంటాం, మిమ్మల్ని ముట్టినవాడు నాకు ముట్టిన వారితో సమానం. మనలో పాపం ఉంటే దేవుడు సహాయం చేస్తాడా? ఎప్పుడైతే వీళ్ళు తీసేశారో, అప్పగించారో, అప్పుడే దేవుని కార్యం అనేటువంటి జరుగుతూ వచ్చింది. ఇలా ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత రండి, ఆదికాండం
35వ అధ్యాయము, ఆదికాండం 35వ అధ్యాయము 9వ వచనం. యాకోబు 18 నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఈ అన్య దేవతలు ఉన్నంత కాలం దేవుని ఆశీర్వాదం రాలా. మనం చెప్పుకుంటాం యాకోబు మోసగాడు మోసగాడు అని. అర్థమైందా? ఎలాంటి వ్యక్తి అయినా బైబిల్లో ఒక మాట ఉంది, భార్య దొరికిన వానికి మేలు దొరికాను. భర్త అంత చెడ్డోడైనా భార్యగా ఏం చేయాలి? మేలే చేయాలి. ఎందుకు? అది దేవుని యొక్క ఆజ్ఞ, అది దేవుని యొక్క కట్టడ. యాకోబు మోసగాడైనప్పటికీ భార్యగా తన స్థానంలో తను నిలబడి చేయాల్సింది ఏం చేస్తూ వచ్చింది? అన్య దేవతల్ని దొంగిలించి దాచిపెట్టుకొని యాకోబు ఆశీర్వాదానికి పాత్రలు కాకుండా చేస్తూ వచ్చింది. అయితే ఎప్పుడైతే వాటన్నిటిని విడిచిపెట్టాడు, దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడు, యాకోబును ఆశీర్వదిస్తూ వచ్చాడు, ఇశ్రాయేలుగా మారుస్తూ వచ్చాడు. చూడండి, భర్త యొక్క ఆశీర్వాదానికి కారకురాలవుతూ వచ్చాడు. మనలో మనం అప్పగించుకోవాల్సినవి, తీసేసుకోవాల్సినవి, పారవేసుకోవాల్సినవి, విడిచిపెట్టుకోకపోతే ఏమాత్రం మన భర్తలకు మనం ఆశీర్వాద కారణంగా ఉండలేము, మన కుటుంబాలకి. తర్వాత రెండు దేవుని వాక్యంలో చివరిగా ఆదికాండము 35వ అధ్యాయము 16-17 ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వల్ల ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకము, ఇది నేను కుమారుడనని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణం కోరుచుండగా ఆమె అతని బెలోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు. ఇక్కడ రాహేలు చివరి స్టేజ్, చివరి దశ మనకి కనబడతా ఉంది. తన కళ్ళ ముందే భర్తకు ఆశీర్వాదం వచ్చింది, దేవుడు ఆశీర్వదించాడు కదా. అక్కడి నుంచి ప్రయాణమై ఎఫ్రాతాకు వెళ్ళేటువంటి మార్గంలో తన చివరి స్టేజ్, చివరి దశ అన్నమాట. యాకోబు తనతో మాట్లాడిన చోటకి యాకోబు బేతేల్ అని పేరు పెట్టారు. వాళ్ళు బేతేల్ నుంచి ప్రయాణమై వెళ్ళారు. ఎఫ్రాతాకు వెళ్ళే మార్గంలో మరి కొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాస పడింది. యోసేపు పుట్టినప్పుడే అనుకునింది కదా, దేవుడిని అడిగింది కదా, దేవుడు మరి ఒక కుమారుడిని నాకు దయచేయండి నాకు అనుకునేది కదా. దేవుడు తన యొక్క చిన్న కోరిక విషయంలో కూడా విశ్వాసత కలిగినటువంటి దేవుడుగా ఉండవచ్చు. చాలా సార్లు మనం వాగ్దానం చేస్తాం కానీ దాన్ని నెరవేర్చాం. కానీ దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, నెరవేర్చేటువంటి దేవుడు. ఇక్కడ ప్రసవ వేదనతో ఉంటా వచ్చింది, ప్రయాసపడుతూ ఉందంట. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకము, ఇది నీకు కుమారుడని చెప్పాడు. నాకు అప్పుడు ఆ ప్రసవ వేదనతో ఉన్నప్పుడు మంత్రసాని, భయపడద్దు, నీ కుమారుడు పుడతాడు అని చెప్తూ వచ్చింది. అప్పుడు ఆమె ఆ బిడ్డని తల్లి చనిపోయేటప్పుడు ఏమని పెట్టింది? లేనోని. అప్పుడు దుఃఖపుత్రుడు అని చెప్పేసి కింద రాయబడుతూ ఉందన్నమాట. అయితే ఈ దుఃఖపుత్రుడు రాహేలు ఆ ప్రసవ వేదనలో ఆ బిడ్డను ప్రసవించడానికి ఎంత కష్టపడుతూ వచ్చింది, ఎంత ప్రయాసపడుతూ వచ్చింది, ఎంతగా కన్నీరు కారుస్తూ వచ్చింది. నా దుఃఖపుత్రుడు అనుకునింది ఆమె కన్నీళ్లు, ఆమె ప్రయాస, ఆమె ప్రసవ వేదన. అతన్ని తండ్రి తర్వాత యాకోబు అంటాడు కదా, ఆ బిడ్డని ఏమంటాడు? నా కుడి చేతి కదా. యాకోబు పేరు పెట్టాడు కదా, ఏమని? బెన్యామీను అని. అయితే కుడి చేతి బలమై, కుడి చేయి దేని సాదృశ్యం? బలానికి సాదృశ్యం. అయితే చూడండి, ఈ దినాల్లో మన బిడ్డలు బలవంతుడి చేతిలో బాణాలాగా ఉండాలంటే ఏం చేయాలి? తల్లి యొక్క ప్రయాస, కన్నీరు, ప్రసవ వేదన అవసరం. తల్లి దుఃఖపుత్రుడు అనేది ఆమె మరణం, లేకపోతే ఆమె కన్నీళ్లు. చాలాసార్లు మనం మార్పు చెందకుండా, మనకు కన్నీళ్లు రాకుండా, మనం రూపాంతరం కాకుండా మన బిడ్డలు ఏమాత్రం మేలు బలమైన పుత్రుడు అంటే కుడి చేతి పుత్రుడిగా యాకోబుకు బెన్యామీను ఉంటూ వచ్చాడు. ఇశ్రాయేలీల మొదటి రాజు ఎవరు? బెన్యామీను. ఇప్పుడు చూడండి, ఈ స్త్రీలో ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని లోటుపాట్లున్నా, ప్రేమ కలిగి దేవుడు సరిచేసి చక్కచేసి ఏం చేస్తూ వచ్చాడు? ఆశీర్వాదానికి పాత్రలుగా చేస్తూ వచ్చాడు. తన కుమారుల నుంచి రాజునే
తీసుకొని వచ్చాడు. చూడండి, తన తల్లి తనతో లేకపోయినప్పటికీ ఒకవేళ నేను అనుకుంటాను ఆ అన్య దేవతలన్నీ తీసివేసి యాకోబును ఆశీర్వదించిన తర్వాత తన బలహీనతలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకుందేమో రాహేలు. ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చిందేమో, ప్రభువా నా బిడ్డలకి, నా భర్తకి, నా తండ్రి ఇంట్లో ఉన్న ఈ దేవత ద్వారా ఆశీర్వాదం తెప్పించాలనుకున్నాను నేను, కానీ నా భర్తని పిల్లల్ని ఆశీర్వదించేది ఎవరు? నువ్వే అని తన చనిపోయే దినం వరకు ఒకవేళ కన్నీరు వచ్చిందేమో. అందుకే యోసేపుని దేవుడు ఏం చేశాడు? ప్రపంచాన్ని పోషించే పోషకుడిగా చేస్తూ వచ్చాడనమాట. ఆ తర్వాత ఆదికాండంలో కొన్ని మాటలు చదివితే యాకోబుతో చెప్తాడు యోసేపు, నువ్వు నాకు సమీపంగా ఉంటావు. ఆ మాట చదువుకున్నానండి. ఆదికాండము 45వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండం 45వ అధ్యాయం 10వ వచనం. నీవు గోషెను దేశమందు నివసించదవు, అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రె మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును. యోసేపు యాకోబుతో చెప్తున్నాడు. చూడండి, ఒక కుమారుడే తండ్రితో చెప్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని? నువ్వు గోషెన్లో నివసిస్తావు, నువ్వు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, నీ గొర్రెలు మందలు అన్ని, నీకు కలిగినది యావత్తు నాకు సమీపంగా. కాబట్టి మన పరలోకపు యోసేపైన మన ప్రభు ఈనాడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. కలవరంలో, భయంలో, ఆందోళనలో, భవిష్యత్తును గురించినటువంటి భయంలో ఉన్నావా? నువ్వు, నీ పిల్లలు, పిల్లల పిల్లలు నాకు ఎలా ఉంటారు? సమీపంగా ఉంటారు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. చూడండి, ఒక కుమారుడే తండ్రికి అభయం ఇచ్చి, లేకపోతే ఒక వాగ్దానం ఇచ్చేటువంటి స్థితికి తీసుకొని రావడానికి ఆ వెనకాల తల్లి ఎంతగా ప్రయాసపడుతూ వచ్చింది. ఒకవేళ నా పిల్లలు మారలేదు, నా భర్త మారలేదు, నా జీవితం ఇంతే అని అనుకుంటున్నావేమో. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు, సమీపంగా తీసుకొని వచ్చేటువంటి దేవుడు. అందుకే ఏం చేయాలి? ఆ రాహేలు యొక్క జీవితం మనకి సవాలు మాదిరి. ఈ నూతన సంవత్సరంలో ప్రభా నా బిడ్డలను, నా పిల్లలను నీకు సమీపంగా ఉంచు, బలవంతుని చేతిలో బాణముల వలె ఉంచు. యోసేపు యొక్క ఇద్దరు పిల్లల్ని, రాహేలు యొక్క ఇద్దరు బిడ్డల్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆశీర్వదిస్తూ వచ్చాడు కదా. కాబట్టి మన పిల్లల ఆశీర్వాదం కొరకు మనం కూడా రాహేలు వలె కన్నీరు కాచాలి, ప్రయాస పడాలి. అందుకే ప్రభు అంటున్నాడు చివరిగా, రండి ముగించుకోకముందు, లోకాసు వార్త 23వ అధ్యాయం, లోకాసు వార్త 23వ అధ్యాయము 27-28 వచనాలు. గొప్ప జనసమూహమును ఆయనను కూర్చి రొమ్ము కొట్టుకొని చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించి యేసు వారి వైపుకి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి. చాలు. యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుడి. కాబట్టి ప్రభు ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. షాలేము కుమార్తెలారా నా కోసం ఏడవద్దు. మీ పిల్లలు ఎలాగున్నారు, ఏ స్థితిలో ఉన్నారు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. రాహేలు ఏడ్చింది, ఆశీర్వదించబడుతూ వచ్చింది. కాబట్టి మనం కూడా అలాగా ప్రయాసపడి, ప్రసవేదపడి, కన్నీరు కాచి మన పిల్లలను దేవునికి సమీపంగా తెచ్చుకునే వారిగా ఉండగలిగినట్లుగా ప్రభు సహాయం చేయనుగా. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగా.